నమస్తే. తెలంగాణలో భూ బకాసురులు, భూ కబ్జాదారులు ఏ రకమైనటువంటి వ్యవహార శైలితో రెచ్చిపోతున్నారో మనం రోజు రోజు చూస్తూనే ఉన్నాం. ఎన్ని ఇలాంటివి జరిగినప్పటికీ, అరెస్టులు జరుగుతున్నా కూడా ఎక్కడా కూడా ఈ కబ్జా రాయుళ్ళు మాత్రం ఆగడం లేదు. వారి అరాచకాలు, ఆగడాలు పెచ్చుమీరుతున్నాయనే చెప్పాలి. ఇటీవల కాలంలో ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం కాజాగూడ ప్రాంతంలో సుమారు 55 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రభుత్వ భూమి ఉంది. ఆ భూమి కూడా గచ్చిబౌలు నుంచి నానక్రామ్గూడ వెళ్ళేటువంటి రహదారిలో. ఆ ఏరియాలో రియల్ ఎస్టేట్ చాలా విపరీతంగా పెరిగిపోయింది. సో ఇలాంటి సందర్భంలో కొంతమంది ఆ ల్యాండ్పై కన్నేశారు. అప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఇలాంటి క్రమంలో ఒక వెసులుబాటు అనేది తీసుకొచ్చింది. జీవో 59 ప్రకారం క్రమబద్ధీకరించుకోవాలి. దానికి సంబంధించి అంటే ఏళ్ల తరబడి కనుక ఒక ప్రాంతంలో ప్రభుత్వ భూమికి సంబంధించి ఉంటే దానికి కొంత ఫీజు కట్టి దాన్ని చేసుకోవాలని ఒక నియమ నిబంధన పెట్టింది. దానికి సంబంధించి చాలామంది ఆ రకమైనటువంటి వెసులుబాటు కల్పించుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి విధించినటువంటి ఫీజుని కట్టి ఆ భూమిని మాది అనిపించుకున్నారు. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఈ జీవో 59 ఈ భూ బకాసురులకి బాగా కలిసి వచ్చింది. 55 కోట్ల రూపాయల విలువైనటువంటి ల్యాండ్ చూడండి ఆక్రమించేసుకున్నారు. దానికి సంబంధించి అక్కడ నిర్మాణాలు కూడా జరిగిపోయాయి. ఆక్రమించుకున్నటువంటి 8 మంది వ్యక్తులు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి దాన్ని అమ్మేశారు. 55 కోట్ల రూపాయలు విలువైనదేమో ఆ భూమి వాల్యూ. ఇలాంటి సందర్భంలో 100 కోట్ల రూపాయలకు రియల్ ఎస్టేట్ కంపెనీకి అమ్మేశారు. ఆ కంపెనీకి సంబంధించినటువంటి వారు అక్కడ నిర్మాణాలు చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి గతంలోనే అనేక రకాలుగా కంప్లైంట్స్, కానీ ఎక్కడా కూడా ప్రభుత్వం తరపున ఒక చర్య అనేది లేదు. దానికి ప్రధాన కారణం ఈ ఎవరైతే 8 మంది ఉన్నారో అందులో కొంతమందికి గులాబీ పార్టీ నేతల అండదండలు ఎక్కువగా ఉన్నాయి. అందులో ఉన్నటువంటి వ్యక్తులు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారే. ఇంకే చెప్పేదేముంది, అంతా మన ఇష్టం అన్నట్లు వారు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఇలాంటి సందర్భంలో తాజాగా తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత ఈ వ్యవహారంపై కొంతమంది సీఎం కార్యాలయానికి క్యూ కట్టారు ఫిర్యాదు చేయటానికి. ఎంతో విలువైనటువంటి భూమి ప్రభుత్వానికి సంబంధించింది, అడ్డగోలుగా ఆక్రమించేసుకొని దానికి సంబంధించి నిర్మాణాలు కూడా చేపట్టేస్తున్నారు. కోట్ల రూపాయలలో లబ్ధి పొందారు కొంతమంది వ్యక్తులు అని. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెవెన్యూ అధికారులకు ఆ బాధ్యతను అప్పగించారు. అప్పగించినటువంటి క్రమంలో తాజాగా ఒక నివేదిక ముఖ్యమంత్రి కార్యాలయానికి సమర్పించారు. ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి అంశాలు బయటపడ్డాయి. జీవో 59 ప్రకారం అంతా జరిగిందంతా వాస్తవం కాదు. దానికి సంబంధించి రెవెన్యూ అధికారులు రికార్డులనే తారుమారు చేశారు. భూమి వారిది అనిపించేలా అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారు. దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారబోతుంది. సుమారు 10 మంది రెవెన్యూ అధికారులపై కూడా కేసులు బనాయించినటువంటి పరిస్థితి. ఎందుకనంటే ముఖ్యంగా ఈ వ్యవహారానికి సంబంధించి 10 మంది రెవెన్యూ అధికారులపై కేసులు కూడా నమోదు చేశారు. చూడండి, అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి అక్రమాలు జరిగాయి, ప్రధానంగా భూ కబ్జాలకు సంబంధించి. ఎక్కడైనా సరే ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు, ఖాళీ జాగా కనిపిస్తే చాలు ఆక్రమించేసుకోవడం, ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై దాడి చేయటం. ప్రభుత్వం మాది, మమ్మల్ని ఎవడు అడిగేది లేదు, మమ్మల్ని ఎవడరా ఆపేది అన్నట్లు ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా వ్యవహరించారు. దీనికి సంబంధించి ఇప్పుడు చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. అక్కడ చేపట్టినటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే పడగొట్టి పూర్తి స్థాయిలో ఆ భూమిని స్వాధీనపరచుకోవాలి అనే ఆదేశాలు జారీ చేశాయి. ఇప్పుడు దానికి సంబంధించి
చాలామంది రెవెన్యూ అధికారులు అడ్డంగా బుక్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఎవరైతే ఆ రియల్ ఎస్టేట్ కంపెనీకి అమ్మారో ఆ 8 మంది కూడా పరారీలో ఉన్నారు. ఇప్పుడు చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. రియల్ ఎస్టేట్ కంపెనీ వారికి తక్కువ ధరకు వచ్చేస్తుంది, కొనేశారు. సో ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. ఆ రియల్ ఎస్టేట్ కంపెనీకి కూడా నోటీసులు ఇచ్చారు అధికారులు. మాకు అమ్మరు, మేము కొన్నామని వారు చెప్తున్నారు. సో ఇలాంటి సందర్భంలో పూర్తి స్థాయి విచారణ చేసేందుకు కమిటీని వేసింది ప్రభుత్వం. ఇప్పటికే ఒక నివేదిక ఇచ్చింది. దానికి సంబంధించి కొనుగోలు చేసినటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీపై కూడా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ కూడా ఎక్కువ అవుతున్నటువంటి క్రమంలో రెవెన్యూ అధికారులు వారిపై కేసులు నమోదు చేసి కొంతమంది అరెస్ట్ అయ్యే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తోంది.